హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఒక 2, 3, 4 సినిమా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ టాక్ ఆఫ్ ద టౌన్, టాక్ ఆఫ్ ద టాలీవుడ్ ఏంటంటే మన రామ్ చరణ్ గారి RC16 గ్లిమ్స్ అన్నమాట. నిజంగా ఈ గ్లిమ్స్ గురించి ఒక్కొక్క న్యూస్ వింటా ఉంటే హైపోమీటర్ ఎక్కడికో పెరిగిపోతుంది. రామ్ చరణ్ గారి కెరియర్ లో రంగస్థలం ఫస్ట్ లుక్ అలాగే RRR ఫస్ట్ లుక్ ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఈ RC16 ఫస్ట్ లుక్ వచ్చాక అదే రేంజ్ లో అయితే ట్రెండ్ అవబోతుందంట. నిజంగా రామ్ చరణ్ గారిది నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే లాక్ చేశాడంట. అన్ని అనుకున్న విధంగా కనుక జరిగితే మార్చి 27న ఆ గ్లిమ్స్ అయితే మన ముందుకైతే రాబోతుంది. అన్ని అనుకున్న విధంగానే నేను ఎందుకన్నానంటే ఇప్పుడు కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడాలి, దాని తర్వాత అయితే చెప్తాను. ఇంకా ఈ RC16 OTT రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే కొన్నారు. అందుకే సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి లో అయితే రిలీజ్ అవబోతుంది. ఇంకా ఈ RC16 కి సంబంధించిన 4th షెడ్యూల్ లో ఈ రోజు నుంచి మన జగపతి బాబు గారు అయితే యాడ్ అవ్వబోతున్నారు. ఇంకా మార్చి 27న గ్లిమ్స్ రిలీజ్ అవడానికి కంటెంట్ అయితే రెడీగా ఉంది. కానీ ఇక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ అయితే ఉంది. దయచేసి దీనిపై ఎవరో బ్యాడ్ కామెంట్స్ అయితే చెయ్యొద్దు. అదేంటంటే రామ్ చరణ్ గారి అమ్మమ్మ గారు ఇంకా అల్లు అర్జున్ గారి నానమ్మ గారు హాస్పిటల్లో అయితే ఉన్నారనమాట. అంటే మన సురేఖ గారు అలాగే అల్లు అరవింద్ గారు అమ్మగారు అనమాట. ఆవిడ కొద్దిగా సీరియస్ గా అయితే ఉంది. కాబట్టి రామ్ చరణ్ గారి బర్త్డేకి రాబోయే అప్డేట్స్ అలాగే అల్లు అర్జున్ గారి బర్త్డేకి రాబోయే అప్డేట్స్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉందంట. అంటే అది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం మాత్రమే, అప్డేట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ అప్డేట్స్ లేకపోయినా సరే ఫ్యాన్స్ అయితే ముందుగా ప్రిపేర్ అవుతారని నేనైతే చెప్తున్నాను. RC16 సినిమా టీం ని నేను కోరుకునేది ఏంటంటే ఒకవేళ మీరు గ్లిమ్స్ రిలీజ్ చేయలేని పరిస్థితిలో గనక ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ లుక్ పోస్టర్ అయినా సరే రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. కానీ ఖచ్చితంగా ఈ RC16 ఫస్ట్ లుక్ ద్వారా బుచ్చిబాబు సంభవాన్ని అయితే మనం అయితే చూడబోతున్నాం. ఇదైతే ఫిక్స్ అయిపోండి. ఇంక ఇది పక్కన పెడితే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి స్పిరిట్ సినిమా నుంచి అదిరిపోయే క్రేజీ న్యూస్ ఏంటంటే స్పిరిట్ సినిమా అనేది ఒక హై యాక్షన్ పోలీస్ డ్రామా అన్నమాట. అయితే ఈ పోలీస్ యాక్షన్ లోకి ప్రభాస్ గారితో పాటు తమిళ్ సూపర్ స్టార్ అయిన విజయ్ సేతుపతి గారు కూడా ఉండే అవకాశం అయితే ఉందంట. రీసెంట్ గానే సందీప్ రెడ్డి వంగా గారు ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం స్పిరిట్ సినిమా స్టోరీని అయితే మన విజయ్ సేతుపతి గారికి అయితే చెప్పారంట. ఇంకా స్పిరిట్ సినిమాకి ప్రభాస్ గారు ఈ మధ్య కాలంలో చెయ్యని ఫీట్ అయితే చేస్తున్నాడు. అదేంటంటే స్పిరిట్ సినిమా కోసం ఏకంగా 120 వర్కింగ్ డేస్ అయితే రాసి ఇచ్చేశాడు. ఈ 120 వర్కింగ్ డేస్ లో కూడా స్పిరిట్ సినిమాకి తప్ప మరొక సినిమాకి అయితే మన ప్రభాస్ గారు అయితే వెళ్ళరు. ఎందుకంటే స్పిరిట్ సినిమాలో మన ప్రభాస్ గారు ఒక 2-3 డిఫరెంట్ గెటప్స్ లో అయితే కనపడబోతున్నాడు. కాబట్టి 120 వర్కింగ్ డేస్ అయితే లైన్ గా అయితే ఇవ్వాల్సిందే. నిజంగా స్పిరిట్ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా, సందీప్ రెడ్డి వంగా గారి డైరెక్షన్ లో ప్రభాస్ గారిని ఎలా ప్రజెంట్ చేస్తాడా అనే కుతూహలం అయితే నాలో అయితే చాలా ఉంది. త్వరగా స్టార్ట్ చేయండి సార్. ఇంక ఇది పక్కన పెడితే నిన్న రాత్రి కన్నప్ప సినిమా గురించి ఒక ప్రెస్ మీట్ అయితే జరిగింది అనమాట. ఆ ప్రెస్ మీట్ లో మన రఘుబాబు గారు అయితే ఉంటారు కదా, ఆయన పెద్ద కామెడీ అయితే చేశాడు. అదేంటంటే కన్నప్ప సినిమాని కనుక ఎవరైనా ట్రోల్ చేస్తే ఆ శివుడి ఆగ్రహానికి అలాగే ఆ శివుడి శాపానికి అయితే గురవుతారని ఆయన అయితే స్టేజ్ మీద ఎక్కైతే బెదిరిస్తున్నాడు అనమాట. దీనిపై ఎలా మాట్లాడాలో నాకైతే అర్థం కాలేదు. అసలు ఈ రకమైన బ్లాక్ మెయిల్ అయితే నేనైతే ఇప్పటి వరకు అయితే ఎక్కడా చూడలేదు. సరే, ట్రోల్ చేసే వాళ్ళు అయితే ఆపేస్తారు, కానీ నిజంగా కన్నప్ప సినిమాలో కనుక ఏమైనా తప్పు జరిగినా సరే కన్నప్ప సినిమా టీంకి కూడా శివుడి యొక్క ఆగ్రహం అలాగే శివుడి యొక్క శాపాలు అయితే ఖచ్చితంగా వర్తిస్తాయి. ఇదైతే మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఇది పక్కన పెడితే అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ గారి సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే యాక్చువల్ గా ఈ సినిమాలో అల్లు అర్జున్ గారితో పాటు మరొక హీరో చేసే క్యారెక్టర్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అల్లు అర్జున్ గారే ఆ క్యారెక్టర్ కూడా ప్లే చేసి తన కెరియర్ లో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నాడు అనే న్యూస్ అయితే గట్టిగా వినపడుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనకు అల్లు అర్జున్ గారి బర్త్డే అయిన April 8న అయితే రాబోతుంది. ఇందాక చెప్పాను కదా, ఆ సెన్సిటివ్ ఇష్యూ కనుక సెన్సిటివ్ గా మారకపోతే ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వస్తాయి. ఆర్యా 2 సినిమా రీ రిలీజ్ కూడా ప్రెసెంట్ అయితే హోల్డ్ లో అయితే ఉంది. కాబట్టి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ అయితే చెయ్యొద్దు. వాళ్ళ ఎమోషన్ కి అయితే రెస్పెక్ట్ అయితే ఇవ్వండి. సరే, మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అలాగే క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.